దానం ఆగమాగం అవుతున్నారా? కాంగ్రెస్లో నలుసులా మారారా? అందుకే హట్ అయ్యారా? అధికార పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? మళ్ళీ బీఆర్ఎస్లోకి జంప్ అవుతారా అంటే అవుననే సంకేతాలు జోరుగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ కు మద్దతు తెలియజేసేలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దానం నాగేందర్ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి భారతీయ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి గెలిచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కారు పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గడిచిన కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా ఈ కార్ రేస్ వ్యవహారంపై స్పందించారు. అది కూడా ఈ వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడడం గమనార్హం. ప్రస్తుతం దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. దీనిపై మాట్లాడిన దానం నాగేందర్ ఈ రేసుతో ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించగలిగిందని వ్యాఖ్యానించారు. ఈ రేసింగ్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని దానం వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, జరగలేదని కేటీఆర్ చెప్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు దానం నాగేందర్ మాట్లాడిన మాటలు వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. గతంలోనూ దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా ద్వారా తొలగిస్తున్నారు. అయితే హైడ్రా చేస్తున్న పనులను గతంలో దానం నాగేందర్ వ్యతిరేకించారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలకు తాము కట్టుబడే ఉన్నానని మరోమారు స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా రాని విషయాన్ని గుర్తు చేస్తూ మనపై నమ్మకం లేదని, ఇప్పుడైనా ఆ నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని దానం సూచించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హైదరాబాద్ లో ఓడీసీపీకి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. కేసులు పెడతానంటూ బెదిరించడం వల్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దానం వ్యాఖ్యానించారు. ఏదేమైనా దానం నాగేందర్ తాజాగా కేటీఆర్ కేసులు ఎదుర్కొంటున్న ఈ కార్ రేస్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లోకి వెళ్లినట్లు అయిందని, బీఆర్ఎస్ నేతలకు ఆయుధాన్ని ఇచ్చినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు. దానం మాట్లాడిన మాటలను బట్టి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని, మళ్లీ కారు పార్టీలోకి వెళ్లనున్నారని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికైతే దానం నాగేందర్ వ్యవహార శైలి మారిందన్నది కాంగ్రెస్ పెద్దల భావనగా తెలుస్తోంది. ఇక ఈ మ్యాటర్ ని ఎలా సాల్వ్ చేస్తారు, ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.